విజయవాడ నగరంలోని ఖండ్రిక, బోస్ నగర్ జర్నలిస్టు కాలనీలో సుడిగాలి పర్యటన చేశారు మంత్రి నారాయణ. వరద నీరు ఉన్న ప్రాంతాలతో పాటు శానిటేషన్ జరుగుతున్న చిన్న చిన్న రోడ్లపై స్వయంగా బైక్ నడుపుకుంటూ వెళ్లి పారిశుద్ధ్య కార్మికులతో జరుగుతున్న క్లీనింగ్ పనులు, వరదనీటి పంపింగ్ పనులను పరిశీలించారు. ఆదివారం నాటికి మొత్తం 32 వార్డులు సాధారణ స్థితికొస్తాయన్నారు. ఇంకా బురద ఉన్న వీధుల్లో ఫైర్ ఇంజన్లు ఏర్పాటు చేసి క్లీనింగ్ చేయిస్తున్నామన్నారు. వరద నీరు ఉన్న ప్రాంతాల్లో ఎన్యుమరేషన్ కొన్ని చోట్ల జరగలేదని బాధితులు తన దృష్టికి తీసుకొచ్చినట్టు చెప్పిన నారాయణ, అలాంటి చోట్ల మరోసారి ఎన్యుమరేషన్ చేయిస్తామన్నారు. నమస్కారాలండి. మీకు అందరికీ తెలిసిందే, పొడమేరు బీచెస్ పడవటంలో విజయవాడ నగరంలో 32 డివిజన్లు, అదేవిధంగా పక్కనే ఉన్న రూరల్ నీటిలో మునగటం, 10 అడుగులు కొన్ని ఇళ్ళు, 8 అడుగులు, 9 అడుగులు, 6 అడుగులు అట్లా. అయితే 10 రోజుల్లో దాదాపు మెజారిటీ క్లీన్ చేయగలిగాము. కొన్ని లోతట్టు ఏరియాలు అయినటువంటి జర్నలిస్ట్ కాలనీ, దాని పక్కన జర్నలిస్ట్ కాలనీ అనుకున్న విధులు, అదేవిధంగా సాయిబాబా టెంపుల్ ఉండే ఏరియా, ఈ ఏరియాలో ఇది లోతట్టు ఏరియా. అందువల్ల నీళ్ళు యాక్చువల్గా కొన్ని ఇళ్లలో నిన్నటి వరకు ఉన్నాయి. ఇవాళ కూడా జర్నలిస్ట్ కాలనీ కావచ్చు, దాని పక్కన ఇళ్లలో దాదాపు ఒక 75 అపార్ట్మెంట్ ఏదో ఇళ్లలో ఇంకా నీళ్ళు ఉన్నాయి. ఆ ఇళ్లలో కూడా నీటి చుక్కలాగా చేయాలని అన్ని విధాల మా మున్సిపల్ కమిషనర్లు, అధికారులందరూ ప్రయత్నిస్తున్నారు. ఇవాళ సాయంకాలానికి కానీ రేపు మార్నింగ్ కానీ ఆ 75 ఇళ్ళు అపార్ట్మెంట్ ఏదైతే ఉన్నాయో వాటిలో కూడా నీళ్లు లేకుండా చేయడానికి చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఎక్కడైతే నిన్న వార్ ఫుటింగ్ మీద కొన్ని వీధుల్లో మేము టీవీ ముందే చెప్పాను, నేను మార్నింగ్ ఏమని సాయంకాలం కల్లా 5 గంటలకల్లా చుక్క నీళ్ళు లేకుండా చేస్తామని, ఆ కాలనీ మొత్తం ఈవినింగ్ 5 o'clockకి ఒక్క చుక్క లేకుండా మా అధికారులు చేశారు. వాళ్ళందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నా. అయితే అక్కడ శానిటేషన్ కూడా ఆల్మోస్ట్ 90% అయిపోయింది, ఇంకో 10% ఉంది. రోడ్లు క్లీన్ చేయటం అంటే రోడ్ అంతా బురద అయిపోయింది. ఇళ్లలో బురద ఒక 4 ఇంచులు 3 ఇంచులు పేరుకోపోయింది. అదంతా క్లీన్ చేసేసి ఈవినింగ్ కల్లా రెడీ చేయమన్నాను. నైట్కి ఫాగింగ్ అయి చేయటం అన్నీ చేస్తే కొద్దిగా శానిటరీ ఇంతవరకు, ఎందుకంటే ఇంత పెద్ద వరద వచ్చినా ఇన్ని రోజులున్నా ఇంతవరకు ఎక్కడ దీనివల్ల వచ్చి అంటువ్యాధులు రాకుండా చూసాం. అంటువ్యాధులు రాకుండా అన్ని విధాల అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ కొద్దిపాటిది కూడా ఇమీడియట్గా క్లీన్ చేసి ఉండేది ఉద్దేశిస్తూ యాక్చువల్గా ఎక్కడెక్కడ గండు కొట్టాలో, ఎక్కడెక్కడ మళ్ళీ కట్లేయాలో ఆ విధంగా చేస్తూ అధికారులు చేశారు. సాయంకాలానికి ఈ ఏరియా కూడా క్లీన్ చేస్తాం కంప్లీట్గా. ఇంకా నీళ్ళు అనేది ఏదైనా మిగిలితే ఒక జర్నలిస్ట్ కాలనీలో ఆ ఎడ్జిలో పొలాల్లో దూరంగా ఉండే ఇళ్లలో ఒక 10-15 ఇళ్లలో ఉంటుందేమో. నాకు అది కూడా లేకుండా చేయమని చెప్పాను. అంటే ఇప్పుడు కంప్లీట్గా తోడాలంటే అయ్యేది కాదు, అది బై గ్రావిటీ పోవాలా కాలువల్లో. అవన్నీ పంపులు పెట్టిన 250-500 HP పెట్టినా కానీ దాదాపు ఒక 15 రోజులు పడుతుంది. దానికంటే కెనాల్స్ ఎలా పోవాలో ఆ విధంగా యాక్చువల్గా చేస్తున్నాం. అది కూడా పోతుంది. అయితే రేపు ఉదయానికి అయితే విజయవాడ ఏదైతే ఈ నీళ్ళలో మునిగిపోయిందో 100% కంప్లీట్గా అయిపోయినట్టు అవుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్తున్నాను, ప్రతి ఇంటిని ఎన్యూమరేషన్ చేయమని ముఖ్యమంత్రి గారు చెప్పారు. కొందరు ఇళ్లలో లేనందువల్ల, అంటే వాళ్ళు తాళాలు వేసుకుని వెళ్ళిపోయారు నీళ్ళు వచ్చినాయని. ఎన్యూమరేషన్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు లేరు. అయితే అధికారులకు ఆదేశిస్తున్నాం. కమిషనర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఎవరైతే వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చారో వాళ్ళందరినీ కూడా ఎన్యూమరేషన్ చేయమంటాం. ప్రతి ఇంటిని ఎన్యూమరేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సన్ డాక్టర్ ఉన్నారు. సన్కి పెళ్ళి అయిపోయింది, బట్ ఆధార్ కార్డు ఒక్కటే ఉంది. ఆధార్ కార్డు ఆయన సపరేట్ ఫ్యామిలీ, సపరేట్ కుటుంబం. అవి కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పుడే కమిషనర్ గారు చెప్తున్నాను, అది కలెక్టర్ గారితో కూడా డిస్కస్ చేస్తాం. వాళ్ళకు కూడా ఇవన్నీ ఇచ్చే విధంగా చేస్తాం. వాళ్ళు సపరేట్ ఫ్యామిలీ ఉంటే ఆ డోర్ నెంబర్ ప్రకారం, ఒకే డోర్లో మళ్ళా తల్లి కొడుకు ఉంటే అది ఎవరు మళ్ళీ జరగదు, అది తప్పది. డిఫరెంట్ డోర్ నెంబర్లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ ఇచ్చే విధంగా చేస్తాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.